ఎల్డర్స్ అసలు మెయిన్ మోకాళ్ళ నొప్పులు వాళ్ళకి అవినాభావ సంబంధం. వాళ్ళలో ఎట్లా డీల్ ఎట్లా చేయాలి అంటే మామూలుగా కామన్ అయింది ఏ మోకాలు ఏం ముసలోళ్ళు అయిపోయినా అనుకుంటాం మా తెలంగాణలో. అవును అంటే ఇట్ బికమ్ సో సినామీ ఓల్డ్ ఏజ్ బట్ నీడ్ నాట్ వీ కెన్ సీ లాట్ ఆఫ్ యంగ్ 90s and 80s and 90s దే డూ ప్లే స్పోర్ట్స్ దే స్టిల్ డోంట్ హ్యావ్ నో పెయిన్. సో ఇట్స్ ఏ ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిఫరెన్స్ బట్ ఎస్ కామన్లీ ఇట్స్ ఏ డీజనరేటివ్. మనకైతే తెల్లంటికలు వస్తుంది బాడీలో రింకిల్స్ వస్తాయి జాయింట్స్ కూడా అరగడం ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. సో కొందరికి మాత్రము ఈవెన్ కొంచెం అరిగినా నొప్పి బాగుంటుంది థ్రెషోల్డ్ ఎక్కువ ఉంటుంది. కొందరికేమో మొత్తం డ్యామేజ్ అయినా నొప్పి ఉండదు. వై నోబడీ నోస్. సో డ్యామేజ్ మొత్తం అయినా నొప్పి ఉండదు వాళ్ళు. మీరు జస్ట్ గమనించారు యూ కెన్ సీ ఎల్డర్లీ ఎల్డర్లీ మన ఊర్లో వెళ్తాము ఎల్డర్లీ మోకాలు ఇట్లా ఉంటాయి ఉడుతూ ఉంటారు వాళ్ళు. ఎక్సర్సైజ్ ఇస్తే మొత్తం డ్యామేజ్ ఉంటుంది నొప్పి ఉండదు వాళ్ళకి. మేము వాట్ ఎస్ ఇన్ లాట్ ఆఫ్ విలేజెస్లో ఇట్లా వంకర్ బిట్ నాట్స్ బికాస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ దే గెట్ వారస్ డిఫార్మిటీ నాట్ బికాస్ ఆఫ్ రికెట్స్. ఆస్టియోఆర్థరైటిస్ వల్ల వంగిపోయినాయి డిఫార్మిటీస్ వచ్చేసి గ్రేడ్ 4లో ఉంటుంది బట్ నొప్పి ఉండదు వాళ్ళకి. అదే మన సిటీలో ఒక ఆఫీస్ బాయ్ చూస్తే గ్రేడ్ 1 ఉంటుంది ఎక్స్ట్రా మైల్ కొంచెం జాయింట్ డిక్రీస్ స్పేస్ ఉంటుంది. గ్రేడ్ 1 ఉంటుంది కానీ నొప్పి ఇంత ఉంటుంది. వై వి డోంట్ నో. అంటే ఎందుకని అనేది ఇండివిజువల్ చేంజెస్ లాట్ ఆఫ్ పెయిన్కి కొందరికి చాలా థ్రెషోల్డ్ ఉంటుంది అండ్ ఈచ్ పర్సన్ బిహేవ్స్ డిఫరెంట్లీ. మళ్ళీ ఇక్కడ అగైన్ జెనెటిక్సే వస్తుంది మేబీ ఎస్ వి డోంట్ నో లైక్ ఇట్స్ ఎ డిఫరెంట్ లైక్ అందుకోసం చాలామంది చూస్తాం మనం ఎక్స్రే మనం నొప్పి చాలా 40-50s వస్తారు. ఇప్పుడు 1 month నుంచి పెయిన్ వస్తుంది అంటారు. మనం ఎక్స్రే చూస్తే మొత్తం అరిగిపోయి ఉంటుంది. అది గ్రేడ్ 4 ఉంటుంది వాళ్ళకి. దట్ ప్రాసెస్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ అట్లీస్ట్ 15 to 20 years. బట్ పెయిన్ 1 month నుంచి ఉంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తాను అరిగిందంటే మీరు లక్కీగా మీకు ఎప్పుడు వచ్చింది జాయింట్ డ్యామేజ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయిందంటే అంటే వై వి డోంట్ బికాస్ ఈవెన్ స్మాల్ ట్రిగర్ అంటే మామూలుగా ఏంటంటే జాయింట్ యాక్టివిటీ ఇస్తాం కదా స్మాల్ ఫాల్ ఒక దెబ్బ తగిలితే ఫ్లేర్ అప్ అయిపోతుంది. అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది అగ్రివేట్ అవుతుంది. దట్స్ ఇనిషియేటింగ్ ఫ్యాక్టర్ క్యాటలిస్ట్ లాగా ఒక్కసారి పోతుంది దెన్ ఇట్ విల్ స్టే ఫర్ ఎవర్. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ మన జాయింట్ డీజనరేటివ్ ప్రాసెస్ అనమాట. ఒక్కసారి స్టార్ట్ అయిపోతే పోదు. కొంతమందిలో ఈ డీజనరేటివ్ ప్రాసెస్ కూడా స్లోగా జరగవచ్చా సార్? అంటే ఇది కూడా అంటే వాట్ వీ కెన్ డూ ఇస్ వాట్ ఐ టెల్ మై పేషెంట్స్ ఇస్ you cannot stop degeneration. అవును. But you can control the speed of the degeneration. See, మనం ఆపడానికి లేదు. దట్ ఈస్ నేచర్, ఇట్ ఈస్ గోస్ ఆన్. మనం ఏం చేస్తామంటే జాగ్రత్తలు తీసుకొని ఆ డ్యామేజ్ తక్కువ చేయాలి. బికాస్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏం చేయొచ్చు ఎక్సర్సైజ్ చేయాలి లోడింగ్. సో దానివల్ల ఏమవుతుంది వీ హ్యావ్ గెట్ న్యూట్రిషన్ మూమెంట్ వలన మనకు సైన్ వల్ల న్యూట్రిషన్ బాగా వస్తుంది కాబట్టి డ్యామేజ్ స్పీడ్ తగ్గుతుంది. రైట్. సో దట్ ఈస్ వన్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఇస్ లోడింగ్ ద జాయింట్. మనం జంప్ చేయడము జాగింగ్ చేయడం దూకడం అంటే ఏమైతే ఆల్రెడీ డ్యామేజెస్ అవుతుంది ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది. సో అది ప్రివెంట్ చేయాలి. సో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ క్లైంబింగ్ స్టేర్స్ అండ్ డౌన్ getting our squatting position then at that time knee strain so damage is more so you have to prevent those simple things. అందుకని దాన్ని స్లో చేయొచ్చు అట్లా ప్రాసెస్ అండ్ టేకింగ్ adequate vitamins and calcium to replace that calcium in diet so that degeneration speed is less. Okay. So this is how we can control it but we not stop it. యా ఎగ్జాక్ట్లీ. అంటే ఈ కంట్రోల్ అనేది ఒక ఎల్డర్లీ అయితే అప్పటికే డీజనరేషన్ అయిపోయి ఉంటుంది. బట్ జనరల్గా ఓవరాల్గా అంటే డీజనరేషన్ ప్రాసెస్ స్లో కావడానికి కానీ లేదంటే ఫర్దర్గా బోన్ స్ట్రెంగ్త్ జాయింట్ స్ట్రెంగ్త్ బాగుండడానికి కానీ ఎర్లీ ఏజ్ నుంచే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అని మీరు సజెస్ట్ చేస్తారు? అంటే ఒక విషయం ఏంటంటే బోన్ గ్రోత్ ఉంటుంది కదా దిస్ ఈజ్ యూజువల్లీ ఇట్ అటైన్స్ ఇట్స్ స్ట్రెంగ్త్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ అండ్ అడల్సెన్స్. రైట్. పిల్లలు ఎంత ఎక్కువ దూకటము హై ఇంపాక్ట్ ఇంజరీస్ లైక్ ప్లేయింగ్ స్పోర్ట్స్ ఇంజరీస్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఎనీథింగ్ విచ్ రిక్వైర్ హై ఎనర్జీ జంపింగ్ రన్నింగ్ దిస్ స్ట్రెస్సెస్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. So the bone is become more and more stronger.
చిన్నప్పుడైతే. చిన్నప్పటి నుంచి యాజ్ ద చైల్డ్ గ్రోస్ రైట్ అప్ టు అడల్ట్సన్స్. సో అట్లా ఎగరడం దుంకడం బాగా చాలా చెయ్యాలి పిల్లలు. మంచిది బోన్స్. కానీ ఇప్పుడు ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు కదా సార్ పిల్లలు. అందుకోసం వీళ్ళ బోన్స్ చాలా వీక్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది నొప్పులు వస్తాయి. సో దట్ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ సర్టన్ ఏజ్ లైక్ అడల్ట్సన్స్ ఆఫ్టర్ 30 మీరు అప్పుడు ఎంత ఎక్సర్సైజ్ చేసినా బోన్ గ్రోత్ ఉండదు. అవును, బోన్ గ్రోత్ ఇస్ డ్యూరింగ్ దిస్ కరెక్టే చైల్డ్హుడ్ అండ్ అడల్ట్సన్స్ టైం. అప్పుడు మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. పిల్లలు ఎంకరేజ్ చేయాలి హై ఇంపాక్ట్ ఎనర్జీస్కి, స్పోర్ట్స్కి, రన్నింగ్కి చేస్తే. ఎందుకు తర్వాత ఎంత చేసినా లాభం ఉండదు. స్ట్రెంత్ విల్ నాట్ దట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనకు కొన్ని యాక్టివిటీస్లో జాయింట్స్ బాగా స్ట్రెయిన్ అవుతాయి. లైక్ జంపింగ్స్ అవి కొంచెం ఇఫ్ యూ ఆర్ వెరీ కన్సర్న్ అబౌట్ థింగ్స్ దట్ యూ షుడ్ నాట్ గివ్, దోస్ థింగ్ హ్యాస్ టు బి అవాయిడెడ్. సింపుల్. ఓకే, ఇప్పుడు ఈ అంటే మనం ఈ 30sలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడే మెల్లగా స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు కూడా ఈ మెట్లు ఎక్కడము అట్లాంటివి అవాయిడ్ చేయాలంటారా? అని అప్పుడు అట్లా అవసరం లేదు మనకు. అప్పుడు ఏం చేయాలంటే మనము నీ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలా. లోడ్ అంటే బరువు పెరగకుండా చూసుకోవాలా. ఓకే, ఒబేస్ అవ్వకుండా. సో యాజ్ లాంగ్ యాజ్ మీకు నొప్పి లేకుండా ఉంటే యూ కెన్ డూ ఆల్ ద యాక్టివిటీస్, స్క్వాటింగ్, జంపింగ్ అన్నీ చేసుకోవచ్చు. నొప్పులు స్టార్ట్ అయితే దెన్ యూ హ్యావ్ టు అవాయిడ్ చేయాలి. అది దట్ ఈస్ మై కాన్సెప్ట్. మీరు లేదంటే ఈవెన్ యూ డూ వాట్ యూ వాంట్ బికాస్ యాజ్ దర్ ఈస్ నో పెయిన్. మనం మంచిగా వాట్ వీఆర్ సపోజ్ టు డూ, యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. వన్స్ ద సిమ్టమ్స్ వస్తే అప్పుడు చేయకూడదు. జనరల్గా సార్ ఎక్కువ మెట్లు ఎక్కితే మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తాయి అని అంటుంటారు. నో, అట్లేం లేదు కదా, మిత్తే కదా అంతే. 90 మనకు జాయింట్ స్ట్రెయిన్ అంటే దాన్ని 3 parts ఉంటాయి జాయింట్లో, మీడియల్, లేటరల్ అండ్ పటరల్ ఫ్యూమరల్. ఆ పటరల్ ఫ్యూమరల్ జాయింట్ విల్ బి ఇన్ డౌన్ ఇన్ క్లైంబింగ్ అప్ అండ్ డౌన్. ఓ, ఇంకా అది బెనిఫిటే అవుతుంది ఒక రకంగా. టు సమ్ ఎక్స్టెంట్ ఎస్. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాము, సైక్లింగ్ అంటారు. దెర్ ఆర్ 2 schools of thoughts. One group they avoid cycling. దే సెట్ ఇఫ్ వన్స్ యూ డెవలప్ మనకు బొక్కల నొప్పులు వస్తే మీరు చేయకూడదు అంటారు ఒక స్కూల్ తప్ప. ఇంకో స్కూల్ చేయాలంటారు. ఇంకా స్ట్రెంత్ అవుతాయి. సో దే హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్ప్లెనేషన్స్. ఈచ్ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్. అందుకే సార్ ఈవెన్ మాలాంటి వాళ్ళకి అంత కన్ఫ్యూజన్ ఏ చేస్తే కరెక్ట్ అనేది. దాని రెండింటికి మధ్యలో చెప్తా. ఒకవేళ మీరు సైక్లింగ్ చేయాలనుకుంటే మీరు సైకిల్ 90 degrees కన్నా దూరం పోవద్దు. పెడల్ చేస్తారు కదా, ఆ పెడల్ని ఇంకా పోకుండా చూసుకోవాలి. యూ హ్యావ్ టు గో లైక్ దిస్. As long as it is 90 degrees దగ్గరనే పైకి అనేసేయాలి. ఇట్లా వెళ్ళిపోవాలి, ఇట్లా పోకూడదు. ఓకే, 180. So then stress is less. అచ్చా. So that is best thing. That's how you can ఇద్దరికి మధ్యలో ఉండాలి. So only that position of the pedal when you cycle అంటే ఆ టైప్ ఆఫ్ సైకిల్ చూస్ చేసుకోవాలి. మెట్లు మరి ఏ స్టెప్స్ ఎక్కడం దిగడం ఇప్పుడు అన్నా కదా మనము యాజ్ మీకు నొప్పి లేకుండా అంటే పర్వాలేదు, ఏమైనా చేసుకోవచ్చు. మీరు నొప్పి స్టార్ట్ అయితే అవాయిడ్ చేయడం. ఓకే, ఈవెన్ ఇండియన్ టాయిలెట్ విషయమైనా కింద కూర్చోవడం కానీ నొప్పి ఉంది అంటే అవాయిడ్ చేయడం. మెల్లమెల్లగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి అట్ ద సేమ్ టైం. అప్పుడు అది క్లియర్ అయిపోతుంది. ఓవరాల్ మెయింటైన్ అవుతుంది. నాట్ క్లియర్, మెయింటైన్ అవుతుంది. ప్రోగ్రెస్ స్పీడ్ తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ.